హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గరుడ పురాణం ప్రకారం కొన్ని తప్పులు చేయకూడదు. శ్మశాన వాటిక పొగకు దూరంగా ఉండాలి. తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు. మోసం చేయకూడదు. భార్య పిల్లలను పట్టించుకోకపోవడం, పితృదేవతలను నిర్లక్ష్యం చేయకూడదు. నిస్సహాయుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించకూడదు. బలహీనులను శిక్షించకూడదు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానిక వాటికలో దహనం చేసినప్పుడు వెలువడే పొగకు దూరంగా ఉండాలి. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో గుడ్డివాడుగా పుడతాడని గరుడ పురాణంలో వివరించబడింది. మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబులుగా పుడతారని గరుడ పురాణం ప్రకారం వివరించబడింది. భార్య పిల్లలను పట్టించుకోకపోవడం, వారిపై దౌర్జన్యానికి దిగడం కూడా నరకానికి దారితీస్తాయి. పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం కూడా నరకానికి దారితీస్తుంది. నిస్సహాయుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించేవారు, బలహీనులను శిక్షించేవారు నేరుగా నరకానికి వెళుతారు. వివాహిత స్త్రీలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదని గరుడ పురాణం చెబుతోంది. ఇది వారి జీవితంపై నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుందని చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం తప్పుడు చర్య చేస్తే కలిగే పరిణామాలు తెలిసినప్పటికీ తప్పుడు మార్గంలో ఉన్న వ్యక్తి పాపాలకు పాల్పడుతూనే ఉంటాడు. లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించడం వలన ఆయుష్ను తగ్గిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది. వివాహానికి సంబంధించిన అనేక విషయాలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. వివాహం తర్వాత స్త్రీ కొన్ని తప్పులు చేస్తే ఆమె వైవాహిక జీవితం నాశనమవుతుందని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం కొన్ని అలవాట్లు ఇంట్లో గొడవలను తీసుకువస్తాయి. శ్రేయస్సు కలగాలంటే తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈ గరుడ పురాణం అనేది మనుషులు చేసేటటువంటి కర్మలను గురించి క్లుప్తంగా చెబుతుంది. ఇక తరచుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఒక మహిళ తన కాబోయే అల్లుడితో పారిపోయింది. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత ఇదే కలియుగం అంటున్నారు. గరుడ పురాణంలో కూడా ఇటువంటి చర్యలు క్షమించదగినవిగా పరిగణించబడవు. అలాంటి పాపాలు చేసేవారు లేదా సంబంధాల గౌరవాన్ని కాపాడుకొని వారు మరణానంతరం నరకంలో చోటు పొందుతారని, దారుణమైన శిక్ష విధించబడుతుందని చెప్పబడింది. సంబంధం తల్లి కొడుకుల సంబంధం వంటిది. అలాంటి సందర్భాల్లో అత్తగారు తన అల్లుడిని చెడు దృష్టితో చూసినా లేదా అల్లుడు తన అత్తగారిపై చెడు దృష్టి పెడితే ఈ చర్య పవిత్రమైన సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ దుష్కార్యం సామాజిక నేరమే కాదు, మతపరమైన ప్రకృతి నియమాలకు కూడా విరుద్ధం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత అటువంటి ఆత్మలను యమదూతలు తీవ్రమైన హింసతో మహాపాతక నరకానికి తీసుకువెళతారు. ఈ నరకంలో శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. అత్తపై కన్నేసిన వ్యక్తి మరణం తర్వాత మరు జన్మలో నపుంసకుడవుతాడు. అంతేకాదు తన కొడుకు భార్యతో లేదా కూతురు వరసయ్య స్త్రీతో సంబంధం ఉన్న వ్యక్తి మరణం తర్వాత కుంభిపాక నరకానికి వెళతాడు. గరుడ పురాణం ప్రకారం పవిత్ర సంబంధాలకు విరుద్ధంగా ఏదైనా రకమైన దుష్ప్రవర్తనకు పాల్పడే వ్యక్తికైనా కఠిన శిక్షలు విధించబడతాయి. అది పురుషుడైనా స్త్రీ అయినా అలాంటి ప్రవర్తన ఇద్దరికీ శిక్షణ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్